హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాడ్ వ్లాగ్స్. అయితే ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నా దగ్గర ఎంత అమౌంట్ ఉందంటే, అయ్యో పొద్దున్న లేవగానే ఒక కస్టమర్ వచ్చి నాకు ఇంత అమౌంట్ తెచ్చి ఇచ్చేయండు. ఎంత అంటే చూసుకోవచ్చు, 2000. ఇది ఎంత, 200 నోట్ల బెండ ఒకటి, పైగా మీద ఒక 2-3 వేల చిల్లర ఉన్నాయి. సో మొత్తంలో నా దగ్గర ఈ అమౌంట్ వచ్చేసి 15,000 ఉన్నాయి అకౌంట్లో. ఒక 2000, 15, 16, 17,000 ఉన్నాయి మొత్తం. సో ఇప్పుడైతే మనం అయితే పోయి ఏం చేయాలి, నాకు డ్రెస్సులు అనుకుంటే ఇవన్నీ డ్రెస్సులు కంటే ఏం లేదు, ఇక మా అయ్య దాన్ని తిరిగాను నీళ్ళకి గెంటేస్తాడు. సో ఇప్పుడు పోయి మనం అయితే థమ్స్అప్లో అయితే ఆర్డర్ ఇచ్చేద్దాం. డైరెక్ట్ ప్రీపెయిడే, మనం ఫస్ట్ పే చేసి వచ్చేసిడే. సో గజ్వేల్ పోయి ఏడ ఆర్డర్ ఇస్తా ఎంత పడుతుంది, మనకి లోకల్ వాడు వచ్చేస్తే ఎంత పడుతుంది, బయట వచ్చేసిపోతే ఎంత పడుతుంది అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు. సో ఎందుకంటే ప్రతి ఒక్క కిరాణా స్టోర్ ఉన్నోడైతే చూడాలా, ఎందుకంటే మనకి ఎంత ప్రాఫిట్ యాక్చువల్గా ఫ్యాక్టరీ ప్రైస్ ఎంత ఉంటుంది థమ్స్అప్ది, మన డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వచ్చేసరికి ఎంత అవుతుంది, వాడిచ్చే ఆఫర్ తోటి మార్జిన్ కట్ చేసుకొని మనకి ఎంత వస్తుంది. ఒక్కొక్క థమ్స్అప్ మీద మనకి ఎంత మిగులుతుంది తెలుసా, డిస్ట్రిబ్యూటర్ గారు వచ్చేసిపోతేనేమో 7 రూపాయలు లేదా 9 రూపాయలు, లేకపోతే 10 రూపాయలు, 12 రూపాయలు మిగులుతుంది. అదే మనము ఒక కొన్ని ఉంటాయి, ఏజెన్సీస్ ఉంటాయి థమ్స్అప్లో, వాళ్ళ దగ్గర పోయి వేసుకొస్తే మనకి ఎంత ప్రాఫిట్ మిగులుతుంది అంటే, ఒక్కొక్క డబ్బా మీద 25 రూపాయలు, 30 రూపాయలు. కరెక్ట్ ఏజెన్సీస్ వెతుక్కోవాలి, వెతుక్కొని వేసుకుంటే అలా కిరాణా స్టోర్ అనేది ఇరామ్ ఉండదు మనకి యాక్చువల్గా, అంటే రెస్ట్ ఉండదు యాక్చువల్గా. సో కానీ ప్రాఫిట్ మాత్రం అడవులు ఉంటుంది. 50% కొన్ని ఇక మన ఇవి కన్ఫెక్షనరీలో మాత్రం 100% 50 ఉంటుంది, 50% అయితే పక్కా ఉంటుంది. ఇంకొకటి మన ఈ కూల్ డ్రింక్స్లో ఇట్లా 25% మార్జిన్ పక్కా వస్తుంది. యాక్చువల్గా బల్క్ వేసుకున్నాం అనుకో ఇంకా తక్కువ వస్తుంది యాక్చువల్గా అట్లా. సో ఇప్పుడు మనకి ఎంత పడుతుంది, ఏం రేట్ పడుతుంది అనేది ఈరోజు అయితే మీకు అయితే చెప్తా. నేను ఒక దగ్గరికి అయితే పోతా, అంటే మన గజ్వేల్ అనే తెలిసిన షాపు. సో ఆయన దగ్గరికి పోయి రేట్లు కనుక్కొని మీకైతే చెప్తా, ఓకేనా. డైరెక్ట్ లైవ్లోనే చూపిస్తాను మీకు ఎంత ఇస్తాడు బిల్ అనేది. సో నా దగ్గర ఉన్నాయి 15,000, నేను 10,000 ఆర్డర్ ఇచ్చేసి వస్తా. మిగతా అని ఇంకా చిల్లర సామాన్ కొనుక్కొని వద్దాం, ఓకేనా. 2 లీటర్ థమ్స్అప్ 5, ఈవినింగ్ వరకు పంపి. 2 లీటర్ థమ్స్అప్ 5, స్ప్రైట్ 3, వాటర్ బాటిల్ బిందు ఒక 6, 1 లీటర్, 2 లీటర్ బిస్లరీ 3, ఇంకా పల్పీ ఒకటి 1 లీటర్, చిన్నది పల్పీ ఒకటి, ఇంకోటి థమ్స్అప్లు 2 చిన్నవి, ఇంకేముంటాయి అన్న, యాపిల్ ఫీజ్ హాఫ్ లీటర్ ఒకటి, 10 రూపీస్ ఒకటి, అంతే. ఎంత బిల్లు చూడండి సార్, చూసేయండి రేటు. 23 11,000 ఆర్పీస్. ఒకటి ఇదే అన్న, బాదం మిల్క్ ఒకటి గ్లాస్. డబ్బా ఎంత, గ్లాస్ ఎంత? డబ్బా అయితే 23 వరకు 40 మాకు, ఇదైతే 35 వరకు 45. డబ్బానే ఇవ్వాలి. దొడ్లో 20 రూపీసే ఉంటుంది కదా, 19-20 ఉంటుంది చూడు, అది జెర్సీయా. కెమెరా ఆన్ ఉంది. బాటిల్ ఒకటేనా? ఒకటి 11,200. ఇంకొకటి మన ఇప్పుడు 20 రూపీస్ కోక్ ఇచ్చిన కూడా అదొకటి. బిల్ ఒకసారి బిల్ తీసేస్తే ఇక నేను చూసుకొని వెళ్ళిపోతాను. అమౌంట్ ప్లీజ్ వస్తుందా? హార్డ్ కాపీ అయ్యిందా? 10,000.
ఆయన. సో మన బిల్ వచ్చేసి 11,670 రూపీస్ అయింది. ఒక్కొక్క ప్రైస్ ఎంత పడుతుంది అనేది 710 థమ్స్ అప్ 2 లీటర్ది, స్ప్రైట్ అదే, బిందు 110 రూపీస్ లీటరు, బిస్లరీ 200 అన్న బిస్లరీ, ఇంకొకటి పల్పి 1 కార్టను, థమ్స్ అప్ 470. కానీ ఈ బండి పక్క పెట్టదు. ఇదేంటిది అన్న ఇది లోహియా, ఇదేంది ఫ్రీయా? బిల్లు పడుతుంది, బిల్లు పడకుండా లేకపోతే అబ్బాయి నాకు ఏం పేమెంట్ అవుతుంది ఇది అదే డిస్కౌంట్. వాడికి మోస్ట్లీ ఇబ్బంది. 2000 ఇచ్చేస్తాం. ఒకవేళ ఇవ్వకపోయినా రేపైనా కొట్టేస్తాం. ఓకేనా? ఇక అక్కడ మనం ఆర్డర్ అయితే ఇచ్చేసి అయితే బయలుదేరుతున్నాం. ఇక పక్కనే ఉండే కిరాణా స్టోర్ దగ్గరికి అయితే వచ్చేసిన, హోల్సేల్ షాప్ దగ్గరికి. ఇక్కడ కొన్ని వస్తువులు అయితే తీసుకున్నారు, చూసుకోవచ్చు మీరు. సో ఇవన్నీ తీసుకొని ఇంటికి వేసుకొని అయితే పోవాలి. ఇక అది అయిపోయిన తర్వాత సీదా మన బుక్ డిపో దగ్గరికి అయితే పోయినా, రేపు జెండా వందరం కదా. సో కొన్ని ఫ్లాగ్స్ అయితే తీసుకున్నా. సో తీసుకొని ఇంటికి అయితే బయలుదేరుతున్నాయి. ఇక చూడండి బండి మొత్తం నిండిపోయింది అనమాట. ఓకే ఫైన్. మరి ఇప్పుడైతే ఇంటికి పోయిన తర్వాత ఫుల్ ఆకలి అవుతుంది నాకైతే. ఇప్పుడు ఇక మా పాతింటికి అయితే వచ్చేసిన. సో తినేసి అయితే వెళ్ళిపోదాం ఇక. సో మా అమ్మాయి వండిందో చూద్దాం. వేడి అన్నం, చారు పప్పు, వాటర్. మరి సరే, కొత్త విషయాలు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయరి. సో ఇలాంటి కంటెంట్ వస్తూనే ఉంటుంది, రెగ్యులర్గా అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము మీకు. ఓకేనా? సరే మరి, బాయ్. ఇప్పుడే మాల అయితే వచ్చేసింది చూడండి. సో ఇది అనమాట, చూసుకోవచ్చు.